మళ్ళీ లోపల ఇలాంటి వాతావరణం అనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నా పిల్లలు ఉన్నారు లోపల, నా పిల్లల్ని చూడడానికి, మా పిల్లల్ని కలవడానికి, నా పిల్లల కోసం నేను లోపలికి వెళ్ళాలంటూ గేటు ధ్వంసం చేసుకుని మనోజ్ లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మోహన్ బాబు కూడా ఆగ్రహానికి గురై బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన అనంతరం ఇటు మౌనిక, మనోజ్ లోపలికి వస్తున్న సందర్భంలో ఆయన మీడియా పైన ఒక రౌడీ లాగా దాడి చేశారు. కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఖండిస్తున్నారు మీడియా వాళ్ళు ఈ దాడిని. మనోజ్ లోపలికి వెళ్తున్న సందర్భంలో అయితే ఉద్రిక్తత వాతావరణం అయితే ఇంకా కొనసాగుతుంది. లోపల గొడవ జరుగుతుందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనోజ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బందిని, ఇటు బౌన్సర్లను కూడా సిబ్బంది బయటికి గెంటేసే ప్రయత్నం చేశారు. సో లోపలైతే ఇంకా మనోజ్, మౌనికలు లోపలే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కొంత ఉత్కంఠ వాతావరణం అయితే ఇక్కడ నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నివాసం జల్పల్లో ఉన్న మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఇటు మనోజ్, మౌనిక వారిద్దరూ కూడా లోపలికి వెళ్లారు. ఆ గేట్ ను తోసుకుంటూ కూడా మనోజ్ లోపలికి వెళ్లాడు. ఒక ఉద్రిక్త వాతావరణం నడుమునైతే ఆయన లోపలికి వెళ్లారు. అయితే ప్రెసెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే లోపల ఒక గొడవ జరుగుతోంది అని చెప్పి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకి అందుతుంది. మరోవైపు బయట సెక్యూరిటీ సిబ్బంది అయితే కాపలాగాస్తున్నారు. అంటే మరోవైపు మనోజ్ బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా బయటికి పంపించారు అని చెప్పి కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఇప్పుడు లోపలైతే ఒక ఉద్రిక్త వాతావరణం, అసలు జల్పల్లి మోహన్ బాబు ఇంటి వద్ద అయితే ఒక ఉద్రిక్త వాతావరణం, ఒక హై డ్రామా కొనసాగుతోంది. దీంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే మోహన్ బాబు కూడా ఒక రౌడీ మాదిరి వచ్చి మీడియా ప్రతినిధులపైన ఆయన దాడి చేశారని చెప్పి కూడా మనకి అర్థమవుతోంది. సో ఇదంతా చూస్తుంటే కనుక అక్కడ ఒక హై డ్రామా వాతావరణం కొనసాగుతోంది. అయితే కంప్లీట్గా కూడా ఆ గేటు ధ్వంసం అయిపోయింది. సో అంటే ఆ గేటుకు అంటించిన షీట్ ఉంది కదా, అది ధ్వంసం అయిపోయింది. సో దాని త్రూ కూడా ఇప్పుడు క్లియర్గా కూడా లోపల ఏం జరుగుతుంది, అక్కడ ఎటువంటి వాతావరణం నెలకొంది అన్నది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో జనరల్గానైతే అసలు ఆ గేట్కి ఆ షీట్ కంప్లీట్గా కూడా లోపల ఏం జరుగుతుంది అనేది కూడా బయటికి తెలియకుండా ఉండేందుకు ఆ షీట్ని అరేంజ్ చేశారు. బట్ మనోజ్ని ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అవ్వనివ్వట్లేదో అప్పుడు కంప్లీట్గా కూడా ఆయన షీట్ ధ్వంసం చేశారు. ఇంకా దాని తర్వాత ఒక హై డ్రామా, హై టెన్షన్, ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆయన లోపలికి ఆ గేట్ తోసుకుంటూ కూడా వెళ్ళారు. మనం చూస్తున్న విజువల్స్ లో మనోజ్ చొక్కా ఏ విధంగా చించేశారో అక్కడ ఉన్నవారు అనేది మనం చూస్తున్నాము. సో దాన్ని చూపిస్తూ కూడా మాట్లాడారు. ఈ విధంగా నా చొక్కాని చింపేశారని చెప్పి ఆల్రెడీ మనోజ్ తనపైన దాడి జరిగిందని చెప్పి ఒక కంప్లైంట్ చేశారు బిఫోరు. అయితే ఇప్పుడు కంప్లైంట్ చేసిన తర్వాత ఇప్పుడు జల్పల్లికి వచ్చిన తర్వాత, నివాసానికి వచ్చిన తర్వాత కూడా ఒక హై డ్రామా వాతావరణం చూస్తున్నాము. ఆ గేట్ దగ్గర ఇంకెవరిని రానివ్వకుండా కూడా పోలీస్ సిబ్బంది కూడా కంట్రోల్ చేస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అయితే మనోజ్ చొక్కానైతే కంప్లీట్గా కూడా చినిగిపోయింది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మనోజ్తో పాటు ఇంకొంతమంది ఉన్నారు ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు. మరోవైపు పోలీసులు కూడా అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎవరికి గాయపడకుండా, ఉద్రిక్త పరిస్థితులు శృతి మించకుండా, ఒక లైన్ బోర్డర్ దాటకుండా కూడా వారు కంట్రోల్ చేసేందుకైతే వారందరూ అక్కడికి చేరుకున్నారు. మరోవైపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణం ఏం జరుగుతుందని. బికాజ్ మనోజ్ ఆల్రెడీ ససేమీరా అంటూ కూడా నేను డబ్బు కోసము, ఆస్తి కోసము నేను పోరాటం చేయటం లేదు, ఆత్మగౌరవం కోసం, గౌరవం కోసం పోరాటం చేస్తున్నానని మనోజ్ అంటున్నారు. మరోవైపు మౌనికనేమో తన ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ఏ మాత్రం ఊరుకోనని చెప్పి మౌనిక వార్నింగ్ ఇచ్చారు. సో వీటన్నిటి నడుమ ఇప్పుడు వీళ్ళు మౌనిక, మనోజ్ వీరిద్దరూ కూడా లోపల ఉన్నారు. అయితే మనోజ్ వస్తున్నప్పుడు మనం చూస్తున్నాము. ఆ విజువల్స్ని, ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం స్టాప్ చేసి ఫ్రీజ్ చేసి చూపిస్తున్నాము. సో మనోజ్ షర్ట్ ఏ విధంగా చినిగిపోయింది, బటన్స్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి, అతని షర్ట్ చినిగిపోయింది. సో దానికి సంబంధించి పక్కన వాళ్ళకి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా, ఏ ఉద్రిక్త పరిస్థితులు, ఏ విధంగా దాడి జరిగిందంటే సెక్యూరిటీ కూడా ఎంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన షర్ట్ కూడా అంత చినిగిపోయిందంటే ఎంత ప్రతిఘటించే ప్రయత్నం చేశారు మనోజ్ అనేది కూడా మనకి అర్థమవుతోంది. ఆయన క్లియర్గా కూడా మనకి అర్థమవుతుంది. ఆయన మాట్లాడుతూ కూడా ముందుకు వస్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో. చూడండి నా షర్ట్ ఏ విధంగా చినిగిపోయింది అని చెప్పి ఆయన హ్యాండ్తో పాయింట్ అవుట్ చేస్తున్నారు. సో పోలీసులకి ఆయన చెప్తున్నారు ఏ విధంగా అంటే, ఆల్రెడీ మౌనిక అన్నారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు, ఈ వ్యవహారంలో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారని. సో ఇప్పుడు కూడా మనోజ్ చూడండి నా మీదే దాడి జరిగింది, ఏ విధంగా నా షర్ట్ కూడా చినిగిపోయిందో అని చెప్పి పోలీసులకు చూపిస్తూ వెనకాల ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వైపు కూడా ఆయన చేయి చూపిస్తున్నారు. ఆ పాయింట్ అవుట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అటు ఇద్దరు పోలీసులు కూడా మనోజ్ వెనకే ముందుకు వస్తున్నారు. సో అటువంటి టైంలో మనోజ్ కూడా ముందరికి వస్తూ తన మీద జరిగిన ఆ దాడిలో తను ఏ విధంగా నష్టపోయాడు, ఏ విధంగా అసలు ఆ షర్ట్ అదంతా చినిగిపోయింది, అంటే
అక్కడ ఎంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నదనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ విజువల్స్ని బట్టి క్లియర్గా ఆ విజువల్స్లో మనం చూడొచ్చు. ఆయన లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది, మనం ఆల్రెడీ గేట్ దగ్గర ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందనేది చూసాం. అప్పుడు క్లియర్గా కూడా షర్ట్ అంతా బాగానే ఉంది, ఆయన ఆ డోర్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు, ఆ గేట్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. గేట్ ఓపెన్ అవ్వకపోయేసరికి దానికి షీట్ ఏదైతే ఉందో ఆ షీట్ని క్లియర్గా కూడా తొలగించి లోపలికి వచ్చేందుకు ఆయన ప్రయత్నించారు. నా మొబైల్ ఫోన్ లోపలే ఉందనుకుంటూ కూడా ఆ తర్వాత దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన షర్ట్ అంతా కూడా క్లియర్గా బటన్స్ అన్నీ ఊడిపోయి చినిగిపోయింది. ఇక ఆ తర్వాత పోలీసులకు కూడా చూడండి నా షర్ట్ ఏ విధంగా తయారైందో అని చెప్పి కూడా ఆయన క్లియర్గా పాయింట్అవుట్ చేసి చూపించారు. ఇక మరోవైపు ఇంకెవరు కూడా ఎంటర్ అవ్వకుండా కూడా ఆ గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది అయితే చాలా టైట్గా సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారనుకోవచ్చు. అది మరోవైపు చూస్తే అక్కడ స్థానిక పోలీసులు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఎటువంటి ఘటనలు జరగకుండా ఊహించని పరిణామాలు ఏమీ చోటు చేసుకోకుండా అక్కడ కాపలా కాసేందుకైతే వారందరూ కూడా సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి వచ్చారు, పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. మరోవైపు అయితే ఒక హై టెన్షన్ హై డ్రామా వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే మోహన్ బాబు ఆల్రెడీ కూడా మనోజ్ వల్ల నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఆయన కూడా డీజీపీకి లేఖ రాశారు. మరోవైపు మనోజ్ తనని గాయపరిచారు అని చెప్పి తన కూడా పహాడీ షరీఫ్ దగ్గర పోలీసుల దగ్గర కంప్లైంట్ చేశారు. సో ఇటు మనోజ్ మోహన్ బాబు పైన కంప్లైంట్ చేశారు, మోహన్ బాబు కూడా తనకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ చేశారు. వీరందరూ కూడా ఇప్పుడు మౌనిక కూడా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు, అంటే మోహన్ బాబు తీరుని అసంతృప్తి వ్యక్తం చేశారు. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక దగ్గర ఉన్నారు. అయితే ఇదంతా కవర్ చేసేందుకు మీడియా వెళ్ళినప్పుడు కూడా మోహన్ బాబే స్వయంగా బయటకు వచ్చి కూడా మీడియా పైన దాడి చేశారు. ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. మీడియా మీద ఏ విధంగా చూస్తున్నాము, వాళ్ళందరూ కూడా కింద పడిపోయారు, వాళ్ళందరూ కూడా ఒక రౌడీ మాదిరిగా మా మీద దాడి చేశారని చెప్పి కూడా మీడియా ప్రతినిధులు అంటున్నారు. మరోవైపు ఆందోళన వ్యక్తం చేశారు. చూస్తున్నాం కదా వాళ్ళు కవర్ చేస్తుంటే ఏ విధంగా తోసారో, ముందలకి తోస్తే అసలు వాళ్ళ ఏజ్ని కూడా చూడకుండా ముందలకు తోస్తే ఆ కెమెరాలు అవన్నీ పట్టుకొని ఉన్నప్పుడు చూస్తున్నాం. ఒక మనిషి ఒక కెమెరా కిట్ అన్ని బ్యాగ్ క్యారీ చేస్తూ ఒక కెమెరా పట్టుకుంటే ఆ మనిషిని కనీసం లెక్క చేయకుండా ముందలకి ఆ విధంగా తోసి ముందలకి నెట్టారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. అసలు అంటే పరిగెత్తించి కొట్టారు మీడియా ప్రతినిధులు. అంత తప్పు ఏం చేశారు అంటే అక్కడ జనరలీ మోహన్ బాబు అనే వాళ్ళు ఒక పబ్లిక్ ఫిగర్, మంచు ఫ్యామిలీ డెఫినెట్గా కూడా ఎప్పుడు మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి టైం అప్పుడు డెఫినెట్లీ ఇది ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ని ఎప్పుడు కూడా మీడియా చూపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో మీడియా ప్రతినిధులపై ఈ విధంగా దారుణంగా దాడి చేయడం అనేది డెఫినెట్గా కూడా జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు దీన్ని ప్రతిఘటిస్తున్నారు వారందరూ కూడా. ఈ విధంగా చేయడం అనేది మనం ఆల్రెడీ నిన్న కూడా చూసాము. మీడియా ప్రతినిధులతో కవర్ చేయడానికి కనీసం వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీలో కూడా ఎంటర్ అవ్వలేదు వాళ్ళు. అటువంటి వాళ్ళపై ఏ విధంగా దాడి చేస్తారో వాళ్ళందరినీ దాడి చేసి వాళ్ళకి ఘాటులు కూడా పడ్డాయి. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న కిట్లను కూడా వాళ్ళు ధ్వంసం చేశారు. అది ధ్వంసం చేసిన తర్వాత ఎవరో ఒక బౌన్సర్లు మాత్రమే కాదు, ఒక 20 మంది మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళ మీద దాడి చేశారు. దాడి చేసి చివరిగా ఒక వెహికల్లో ఎక్కించి, ఒక కారులో ఎక్కించి, జీబులో ఎక్కించే ప్రయత్నం చేశారు. అటువంటి టైంలో మేము ఏదో ఒక విధంగా తప్పించుకున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఈ రోజు చూస్తే కనుక అదే ప్రవర్తన మోహన్ బాబు రిపీట్ చేశారు. మరోవైపు చూస్తే అసలు చూశారు కదా ఏ విధంగా ముందరికి వాళ్ళని తోసి వాళ్ళందరినీ కింద పడేసి కనీసం